హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఉపవాస సభల మొదటి రాత్రి దేవుడు మిమ్మల్ని ప్రేమించి అనేకమైనటువంటి తన దాసుని హృదయంలో ఉంచబడిన అతి అమూల్యమైన మాట. ఏం చదవమది? మార్కు సువార్తలో చదువు ఒకసారి. ఆ అధ్యాయం వచనం చెప్పండి. అధ్యాయము వచనం మార్కు సువార్త 1:15. ఏమన్నారు ఆయన? జాగ్రత్తగా ఈ మాట చదివిన వారందరితో ఇదే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, కాలం సంపూర్ణమైంది. ఈ సంపూర్ణమైన కాలం తెలియచేసే మాటలు ఏంటో తెలుసా? ఎందుకు కాలము సంపూర్ణమయ్యిందో దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు సువార్తను నమ్మాలో చెప్తున్నాడు దేవుడు. ఎందుకు మారు మనస్సు పొందాలో చెప్తున్నాడు దేవుడు. ఎందుకు రక్షణ ధరించుకోవాలో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను ప్రేమించిన పరలోకపు తండ్రిగా తన మనస్సులో ఉంచబడిన ఈ మాట బూదిగంత నివాసులందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. సంపూర్ణమైపోయింది, సంపూర్ణమైపోయింది. సిద్ధపడ్డావా? సిద్ధముగా ఉన్నావా? ఈ రాత్రి దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ రాత్రి నీ ముఖాంతరములో ఉన్న ప్రసన్నతతో నీ వాక్కుతో మీరు మాట్లాడితే, నీ వాగ్దానాలతో మీరు మాట్లాడితే కదలబడని మనుష్యుడు కూడా కదల్చబడతాడు. ఆకర్షణ లేని మనిషి ఆకర్షించబడతాడు. సువార్త నమ్మని వ్యక్తి నమ్ముతాడు. రాకడ గుర్తులను ఎరిగి భయపడతారు. తండ్రి, నీ సిద్ధపాటుకై వందనాలు, నీ కృపకై వందనాలు. నాతో మాతో మీరు మాట్లాడి నీ ప్రణాళికను మా అందరి పక్షముగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయములో దేవుడు తన నోట నుంచిన ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఏమి సంపూర్ణమైందంట? కాలము. ఏ కాలం అసలు సంపూర్ణమయ్యింది? కాలము సంపూర్ణమయ్యింది అని తరాలకు ముందే ఎందుకు వ్రాయించాడు దేవుడు? ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ఎక్కడుంటాడో, ఇంకొక కాలం ఉందిలే, ఇంకొక రోజు వస్తుందిలే, ఇంకొక సంవత్సరం తప్పకుండా వస్తుందిలే, వచ్చిన రోజు మరలా రాక మానదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, కాలము 22 రోజులు ఉంచిన గుడ్డ ఏమవుతుంది? దాని కాలము 22 రోజులు అనుకుంటా. కోడిగుడ్లు నాకు తెలిసి 22, ఒక 2-3 రోజులు అటు ఇటు అవ్వచ్చు. దాని కాలము సంపూర్ణమైనప్పుడు అది ఏమవుతుంది? పరిపక్వము, మార్పు చెందుతుంది. ఇందులో ఉంది శంకు లోపల ఉన్న శన ఏమవుతుంది? రూపాంతరం. కాలం
కాలాలకి అనుగుణముగా అనంత జ్ఞాని అయిన దేవుడు రాశాడు. ప్రపంచ కాలమును గురించి ప్రపంచములో ఉన్న కుటుంబాలన్నిటికీ సువార్తగా రాయబడిన మాట, కాలాన్ని ఎరిగి మేలుకొని ఉండు. కాలానుగుణముగా నీవు సిద్ధపడు. కాలానుగుణముగా మెలకువ కలిగి ప్రార్థించు. కాలానుగుణముగా నీ వస్త్రాన్ని నీవు ఉతుక్కునేందుకు నీ దగ్గర ఉండవలసిన హిస్సోపు ఉన్నదా? సంపూర్ణమైపోయిన ఈ దినాల్లో, సంపూర్ణమైన ఈ దినాలలో ఏమొచ్చిందట? దేవుని రాజ్యము. అందుకని దేవుడు సూటిగా అన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట, నీ జీవితంలో మొదట టార్గెట్ ఏంటి? ఆయన నీతి, ఆయన రాజ్యం. ఎందుకని? ఈ భూ సంబంధమైన రాజ్యాలన్నిటికీ ఏమైపోయింది? కాలము సంపూర్ణమైపోయింది. ఈ ఆకాశానికి టైం అయిపోయింది, ఈ భూమికి టైం అయిపోయింది, ఇప్పుడున్న గాలికి టైం అయిపోయింది, తాగుతున్న నీరుకి టైం అయిపోయింది, భూమి లోపల దాచబడి ఉన్న అగ్ని పర్వతాలు బయటికి రావటానికి టైం, వాటికి టైం అయ్యింది. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దిస్ ఈజ్ యువర్ టైం. ఇది నీ సమయం, నిన్ను నీవు మార్చుకునే సమయం. నీవు కడగబడి కాలము సంపూర్ణమయ్యి వాడ ఉంది. సువార్త అనేవాడ, నోవాహు వాడ కాదు. నా ప్రియులారా, గుడ్డు పరిపక్వమై పిల్లగా మారింది, గొంగలి పురుగు గూడు కట్టుకొని సీతాకోక సిలకగా మారింది. కానీ మానవుని జీవితము ఈ కాలాన్ని ఎరిగి ఏమి రాలేదు. దేవుడు అంటాడు, అందుకనే ఆకాశమునకు ఎగిరే శంకుబూడి కొంగకు తన సమయము తెలుసు, యెహోవా ధర్మశాస్త్రమును ఎరిగిన నా పిల్లలకు నా ఆలోచన ఏంటో. ఎందుకని? ఎందుకనంటే ఇంకా సమయం ఉందలే. పాస్టర్ గారు అలాగే చెప్తారులే, ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి ఆయన బోధిస్తూనే ఉంటారులే. మనం వినేసి మీకు అందరికీ తెలుసో లేదో, నేను చాలాసార్లు కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత అది బూడిదలో పొరులుతుంది, చూసారా? ఎప్పుడైనా చూసారా? ఎంతమంది చూసారా? అందరికీ కోళ్ళు ఉన్నాయి. అదేం చేస్తుంది? ఒక బూడిదలోకి వెళ్ళి రెక్కల నిండా బూడిద వేసుకుంటుంది. లేచిన తర్వాత ఏం చేస్తుంది? ఈరోజు సువార్త కూడా దులిపేసుకున్నావేమో. దేవుడు అంటాడు కదా, దేవుడి దగ్గర కూడా ఈ మాట అనటం రైట్ కాదు. కానీ దేవుడి దగ్గర కూడా ఒక డైలాగ్ ఉంది. ఏంటో తెలుసా? శాట్ వేసుకుని వచ్చి నిన్ను దులిపేస్తాను. అప్పుడు కొట్టి దేవుని కనపరచు. ఆయన చేతిలో ఒక శాట ఉంది. ఆ శాటలో 10 సార్లు సెరగక్కర్లా, ఒక్కసారి ఇలా ఇసిరి ఇలా పట్టుకుంటే నిక్కమైనవి మాత్రం ఉంటాయి, అక్కర్లేని మాత్రం కింద పడో. ఆయన చెరిగేది ఎక్కడో తెలుసా? అగ్ని కొలుం మీద జరుగుతాడు. అది చేటైనా అవ్వచ్చు, జల్లెడైనా. ఈరోజు కాలానికి దేవుడు జల్లెడు వేశాడు. విన్నవారేమో త్వర త్వరగా వస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? కాలము సమయపరమైపోయింది, పరిపూర్ణమైపోయింది. సేవకులు ఒకరి వెంబడి ఒకరు వెళ్ళిపోతా ఉన్నారు. లేఖనాలు నెరవేరుస్తున్న కాలము. సువార్త అందరికీ అందుతున్నది. నువ్వు వింటున్నావు,
విని మనుష్యుడు అనుకున్నాడు ఇంకా సమయం ఉందిలే. దేవుడు అంటున్నాడు పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ 66 పుస్తకాల నివేదిక పూర్తయిపోయిన రోజున దేవుడు అన్నాడు ఇక మూసేయండి, ఎవరికి సువార్త చెప్పక్కర్లా. ఈరోజు మీడియా మాధ్యమాలలో, సోషల్ మీడియాలలో, ప్రపంచంలో ఉన్న అన్ని వినికిడి యంత్రాల ద్వారా, చూచే పరికరాల ద్వారా సువార్త రేయింపగళ్ళు విరామము లేకుండా 24 గంటలు అవైలబుల్. లైవ్ ఫిష్ తినటానికి అలవాటు పడ్డాం, కానీ లైవ్ సువార్తను విని బ్రతుకును మార్చుకుంటాం లేదు. ఏమంటారు? బతుకున్న చేప తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. బ్రతికించే వాక్యం మధురము కదా. హైదరాబాద్లో అదేదో మందు వేస్తారు, చేప మందు. బతుకున్న చేపనికి వేసేద్దాం నోట్లో, ఆ చేప మింగితే బతుకుతావో బతకో తెలియదు. ఈ వాక్యాన్ని విని నువ్వు మార్చుకుంటే, ఈ సమయం ఉండగానే, ఈ సభల ప్రారంభపు రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు నీ టైం వచ్చింది, మారు. నీ టైం వచ్చింది, మునుగు. నీ టైం వచ్చింది, పరిశుద్ధుల జాబితాలో రా. భూమి మీద జనాభా లెక్కలకు లైన్ కడతాం, అక్కడో జనాభా లెక్క ఉంది. ఇక్కడ ఓటింగ్ కార్డులు, ఆధార్ కార్డులు పనిచేస్తాయేమో, అక్కడ బాప్తిసం అనే కార్డు తప్ప మరి ఏది పనిచేయదు. ఆ వరుసలో నిలబడాలంటే ఈ వస్త్రం రక్షణ వస్త్రం. సమయమయ్యింది, మేలుకో. అలనాడు సమాజాలను ఉద్ధరించడానికి మేలుకొల్పు పాటలు పాడారు. మేలుకొల్పు తీసుకురావడానికి, సంఘాలను ఉద్ధరించడానికి జ్ఞానవంతులు లేచారు. ఈరోజు ప్రపంచాన్ని మేలుకొల్పటానికి దేవుడు ఆత్మతో, సత్యముతో నిండిన సేవకులను లేచాడు, పిలిచాడు. సువార్త అనే ఖడ్గాన్నిచ్చి చెప్పు టైం అయింది. వారి తలుపులు తట్టు, వారి హృదయాలను తట్టు, వారి కుటుంబాలను హెచ్చరిక చెయ్యి. వారు వినినను వినకపోయినను. దౌర్భాగ్యం కదా ఈరోజు. ఒక అన్యుణ్ణి బాప్తిస్మం పొందమని అడిగితే ఒక రీజన్ ఉంది. ఎందుకని? ఈ బైబిల్లో దేవుడు పూర్తిగా వాళ్ళకి తెలీదు. కానీ క్రైస్తవులు అనబడిన మనము ఈ భూమండలములో ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయో, నువ్వే సంఘం నుంచి వచ్చావన్నది అనవసరం దేవునికి. వాక్యము తెలుసా లేదా? విన్నావా లేదా? సహవాసములో ఉన్నావా? సహవాసములో ఉండి కూడా నిన్ను బాప్తిసం పొందమని అడగవలసిన దౌర్భాగ్యం వచ్చిందంటే నీకేం రాలేదు? ఈ కాలం రాలేదు, నీకు ఈ టైం రాలేదనుకుంటున్నావేమో. మీకు నొప్పి కలిగిన తర్వాత పోయే కాలం వస్తుంది. ఎండింగ్ కార్డ్. ఎందుకని? దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనస్సు పొందు. ఈ మాయాలోకములో మాయ మనస్సును విడిచి మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మా గొంతుకులు పోయేలాగా సంవత్సరాలు పీక్కుని అరిచి రేయింపగళ్ళు ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఎలా ఉంటుందో ఇదే మార్కు సువార్తలో చెప్తాడు. ప్రియమైనటువంటి 13వ అధ్యాయము 5వ వాక్యము. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్ములను మోసపుచ్చకుండా చూసుకోండి. నేను ఒక బోధ విన్నాను. ఆ బోధ ఏంటో తెలుసా? అసలు బాప్తిస్మే పొందక్కర్లేదంట. ఏంటది?
అది ఇక్కడే ఉంది, ఆంధ్రలో నడుస్తుంది ఆ బోధ. ఆ బోధ పేరు నేను చెప్పడానికి ఇష్టపడను. వాళ్ళు అంటారు మాకు బైబిల్లో ఒక రీజన్ ఉందండి, మేము బాప్తిసం. నేను అన్నాను దేవుడు వాక్యాన్ని చూపించి ఒకరోజు చీల్చే రోజు ఉంది. ఎవరైనా సరే స్వయంగా నజరేయుడని యేసే యోర్దాను నదిలో బాప్తిసం పొందితే బాప్తిసం పొందక్కర్లేదని బోధ ఒకటి ఉంది. యేసు దేవుడు కాదనే బోధ ఉంది. యెహోవాయే దేవుడు అని రాస్తుంది, కానీ యేసు ఎక్కడా దేవుడని లేడు, పరిశుద్ధాత్ముడు ఎక్కడా దేవుడని లేడని చెప్పే బోధలో ఎక్కడున్నాయి? నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అందుకని దేవుని వాక్యం అంటుంది నువ్వు మోసపోతావు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోపోతే, ఈ సమయాన్ని కాపాడుకోపోతే. తల్లులు దేవుడి జ్ఞాపకం చేసుకున్న 9 నెలలు నిండిపోయిన తర్వాత ఏం గుర్తొస్తుంది? నా టైం వచ్చింది. 9 నెలలు అయిన తర్వాత చాలామందికి ఏమొస్తాయి చెప్పండి? అందరికీ నొప్పులు రావు ముందు, చలి నొప్పులు పులి నొప్పులు వస్తాయి ముందు. ఆ నొప్పులు రాగానే కంగారు పడి ఎక్కడ తీసుకెళ్తారో డాక్టర్ ఏమంటాడు, ఇది మామూలు నొప్పేనమ్మా. ఏ నొప్పి అంట? వాతం నొప్పి, లేకపోతే పులి నొప్పులు, చలి నొప్పులు. మన ముదర అమ్మమ్మలో బాగా వయసులో పెద్దవారు చెప్తారు, ఆ నొప్పికే కంగారు పడిపోయావా, ఇంకా టైం ఉందని చెప్తున్నాడు. 9 నెలలు అయ్యేసరికి ఆందోళన కలుగుతుంది. ఓ 10 సంవత్సరాల నుంచి వింటున్నామా సువార్త? ఓ 9 సంవత్సరాల నుంచి వింటున్నామా? 9 నెలల నుంచి వింటున్నామా? 9 రోజుల నుంచి వింటున్నావా? 9 గంటల నుంచి వింటున్నావా? మేము భద్రాచలంలో ఒక చోట సువార్తను ప్రకటిస్తుంటే ఒక ఇంటిలో దేవుడు అన్నాడు, ఈరోజు టైం మీది, రేపు ఉంటావో ఉండవో. వాళ్ళు అన్నారు మేము సిద్ధం, మీరు బాప్తిసం ఇస్తే. సంవత్సరాల అక్కర్లా, ఎంత టైం? రెప్పపాటులో అద్భుతం చేయడానికి సమయాన్ని ఎరిగిన వారులారా, సమయాన్ని సంవత్సరాలు వెళ్ళిపోతుంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నామేమో సిగ్గు లేకుండా. మన బ్రతుక్కి ఒక బాప్తిసం లేదు, ఒక మారు మనసు లేదు, వాక్యంలో చెప్పబడింది లేదు. కానీ కొత్త సంవత్సరం వచ్చేసరికి ఏమంటారు? చెయ్యిచ్చి గివ్ మీ యువర్ హ్యాండ్, విష్ యూ. రక్షణ లేని హ్యాపీ న్యూ ఇయర్లు ఎందుకు అవసరమా? రక్షణ లేని కేకులు కట్ చేయటం అవసరమా? రక్షణ లేని వస్త్రాలు ధరించుకొని మందిరంలోనికి వచ్చి ఆర్భాటం చేయటం అవసరమా? సమయాన్ని ఎరుగు. ఈ ఉపవాస దీక్షలో పాల్గొను, ఈ వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకో. ఇది నా కొరకు, నేనునో నా ఇంటి వారును రక్షించబడి. రక్షణ తీసుకున్న వెంటనే మొదటిగా డోర్ ఓపెన్ చేయబడుతుంది. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా కమ్ హియర్. దేవుడు పిలిచిన సమయం. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఏమవుతుందంట? అనేకులు ఏమవుతారంట? మోసపుచ్చేవారు. ఎవడునో మిమ్ములను మోసపుచ్చకుండా చూసుకోవాలంటే ముందు నీ దగ్గర ఏముండాలి? మారు మనసు ఉండాలిగా, సమయం ఎరగాలిగా. టైం అయిపోయింది భూమి మీద. సువార్త ఎందుకు? చచ్చిపోతున్న సేవకులు, చంపబడుతున్న సేవకులు, కాల్చబడుతున్న సేవకులు, నరకబడుతున్న సేవకులు, యాక్సిడెంట్ల ద్వారా చంపేస్తున్న సేవకులు ఎందుకు సువార్తను చెప్తున్నారో తెలుసా? టైం అయిపోయింది, రాకడ గుర్తులు జరుగుతున్నాయి. అయ్యో నశించిపోతున్న జనాలను చూచినట్లుగా, ఆనాడు బాప్తిసం ఇచ్చిన యోహాను పిలిచినట్లుగా సర్ప సంతానం అని పిలవడం లేదు. ఈరోజు అమ్మ సువార్తను నమ్మండి అని బతిమలాడుతున్నాం. అయ్యా బాప్తిసం పొందడానికి బతిమలాడుతున్నాం. అయ్యా వాక్యాన్ని చదవండి అని మాట్లాడుతున్నాం. ఎందుకో తెలుసా? భూమి తలకిందులుగా అయిపోయి దుర్బోధలున్న కాలం ఇది. సత్యబోధకు విలువ లేదు, సత్య సువార్తను అంగీకరించటం లేదు. ఆడంబరాలు. ఇంకా వాళ్ళు ఈ రోజున ఫలానా చర్చికి వెళ్తే భలే ఉంటుంది. నీ బ్రతుకులో మార్పు లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దండగా.
ప్రియులారా, ఏమంటున్నాడు? మోసపుచ్చబడే కాలములో ఉన్నావు. కాలము నెరిగి మేల్కొలు, మెలకువ కలిగి ఉండు. ఎందుకు? క్రీస్తు అనాది కాలములోనే తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, శిష్యుల ద్వారా, అనేకుల ద్వారా పాత కొత్త నిబంధనలు వ్రాయించాడు. అంటే భూమి ఏమవుతాదో ఆయన ఎరిగిన దేవుడు, ఆయన గుర్తెరిగిన దేవుడు. ఆయన చెబుతున్న మాట ఎలా ఉందట? మోసపుచ్చేవారు ఏం చేస్తారట? అనేకులు నా పేరట వచ్చి ఏంటంట? యేసుప్రభు అవతారం కూడా వస్తుంది రానున్న రోజుల్లో. భూమి మీద అన్ని అవతారాలు అయిపోయాయి, ఇక మిగిలింది ఏ అవతారం? ఏ అవతారం? నిద్రపోతున్నారా? నిద్రపోతే చెప్పండి, నేను ముగించేస్తాను. ఏ అవతారం ఎత్తేవారు ఉంటారు? యేసు ప్రభు అవతారం ఎత్తేవారు కూడా వస్తారు. ఎందుకని? బైబిల్లో రాయబడింది, నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను. మోసం ఎప్పుడు పోతాం? మాయ జరిగితే మోసపోతాం. మన ఇళ్ళ వైపు వస్తారు కొంతమంది మాయ చేసేవాళ్ళు. మీ ఇంట్లో బంగారం ఉంటే తండ్రి కళ్ళ ముందే బాగు చేసి ఇచ్చేస్తాం. నువ్వు బంగారం పెట్టినండి, నీకు నిద్ర వస్తాడు కనబడ్డా. ఇంకా ఏమవుతుంది? మా సంఘ సభ్యురాలు చేసింది ఒక ఆమె, అయ్యగారు ఇంటి ముందే చేసిస్తానన్నాడు. మళ్ళీ ఏమంది? ఆ చచ్చినోడు ఏం చేసాడో తెలియదు. ఆ బంగారం చేతిలో పెట్టాడు, ఏదో ముఖానికి చల్లగా గాలి తగిలింది, ఈవిడ నిద్రపోయింది. ఆడు పెట్టి బేడ చదువుకొని బీరువాల మిగిలిని కూడా అట్టుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు సువార్తను నమ్మకపోతే ఈ ఆత్మను ఎత్తుకుని పోయేవారు. శరీరం ఎలాగ మన్నులో కలిసిపోతే, కానీ ఈ ఆత్మను కాపాడుకోపోతే, దేవుడు అన్నింటిని చేతులతో చేసి నీ శరీరం లోపల ఒకటి చేతితో చేయలేదు. దేవుడు జీవాత్మ ఓదగా నరుడు ఏమయ్యాడు? ఆత్మను ఎత్తుకుపోయేవారు ఉన్నారు. కాపాడుకో. అనేకులు ఆయన పేరట అవతారం తెచ్చేవారు కూడా ఉన్నారు. పౌలు గారు ఆ రోజే చెప్పారు, తెలియని దేవుడు అని ఒక బోర్డు ఎట్టారంట అక్కడ. ఏ దేవుడంట? తెలియని దేవుడు. అప్పుడు పౌలు గారు అంటారు, ఆ తెలియని దేవుడినే నేను ప్రకటించుచున్నాను. ఈరోజు గ్రంథాన్ని చూపించి సత్యాన్ని బట్టి వాదించి తర్కించి ఖండించి అనేకులతో పోరాడి సత్య సువార్తను మీకు అందిస్తూ ఉండగా నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, టైం సిద్ధంగా ఉంది, నువ్వు మాత్రం సోమరిలా, బద్ధకస్తులులా చెప్పి నేను అనుకుంటాను, మా నాన్నగారు బాధపడినా పర్వాలేదు, ఈ సువార్త చెప్పేసి ఈ రాత్రి మా నాన్నగారు నేను వెళ్ళి నిద్రపోయి ఇక్కడ లెగకపోతే, మా డాడీ గారు నేను ఇద్దరం లెగకపోతే, నేనంటాను కష్టపడి ఖండించి గద్దించి బుద్ధి చెప్పే సేవకులు ఉన్నప్పుడు మారకపోతే మాయ చేసేవారు వస్తారు. ఏమంటారంట? లోపలేమో తోడేలో పైన ఏం కప్పుకుంటారంట? గొర్రెబొచ్చి కప్పుకొని నేను కొంతమందిని చూశాను, వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడను. ఎప్పటికప్పుడు మారుతారులేండి, వస్తున్నారు కదా, కానుకేస్తున్నారా లేదా? ఎవడికి కావాలి? ఆ కానుక గురించి ఒక మాట రాయబడుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆ మాటలు నేను చూపిస్తూ ముందుకు వెళ్తాను సమయాన్ని గమనిస్తూ. నా ప్రియులారా, కొరింథీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది ప్రియులారా. అక్కడ చక్కగా ఆయన రాస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సోదరులారా, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఇదిగో ఎన్నోసారి? నిజంగా ఇది 3వ సారేనా? లెక్కేసుకుంటే 3వ సారే.
ఎందుకని? పాత నిబంధనలో సైన్యములకు అధిపతిగా యెహోవా మాట్లాడారు, రెండవ శకములో యేసుక్రీస్తు మాట్లాడారు, ఈ మూడవసారి పరిశుద్ధాత్ముడు ఘోషిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు, ఈ మూడవసారి మీ వద్దకు వచ్చుటకు. ఎందుకని? టైం అయిపోయింది. ఏమైపోయింది? టైం. కొద్దిగా ఆలస్యం అయితే చాలామందికి చూడండి, కొంతమందికి రేపు ప్రయాణం అంటే ఈ రాత్రి నిద్ర పట్టదు. మేము ఒక చోట సభలకు వెళ్ళాలంటే రేపు ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ రాత్రి నిద్ర పట్టదు. ఎందుకని? సమయానికి వెళ్ళాలి, అందుకోవాలి. అక్కడ పరిస్థితులు ఏంటో దేవుని దగ్గర కనిపెట్టడం, దేవుని దగ్గర అడగటం. ప్రభు అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, అక్కడ ఎలాంటివి ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలాంటి, అక్కడ ఉన్న సేవకులు ఎలాంటి వాళ్ళు, అక్కడ ఉన్న ప్రాంతవాసులు ఎలాంటి వాళ్ళు, ఆ సభలకి ఎవడు అడ్డుతాడో. మందిరాలకు వచ్చేస్తున్నారు. నైజీరియా చూసారా ఈరోజు? పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు మందిరంలోకి వచ్చి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? చావనైనా చేస్తాం కానీ మందిరాలు కూలగొడితే కూలగొట్టండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ కాలిపోయిన మందిరంలోనే ఆ కుటుంబంలో నలుగురుంటే ముగ్గురుపోయి ఆ మిగిలిన ఒక్కడు కూడా ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ సువార్త విలువ తెలుసు. బైబిల్లోనే రాయబడింది, నా నిమిత్తం నీవెవరినైనా కోల్పోయావా, నీవు ధన్యుడివే. నా నిమిత్తం ఎవరినైనా పోగొట్టుకున్నావా, నీవు నా రాజ్యంలో గుర్తు చేయబడతావు. మనము ఎంగిల్ చేత్తో కాకిని కూడా ప్రార్థన సమయానికి కూడా మనం ఎన్నిసార్లు బోధించినా కొందరికంట ఒక దైవజనుడు మంచి బోధ చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు లేచి అన్నాడంట, మీరెంత ప్రయాసపడి చెప్పారు కానీ నాకు ఇటు చెప్పింది ఇటు పోయింది అన్నాడు. ఇటు చెప్పింది ఇటు పోయింది అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, నీ లోపలేమీ లేదు కదా. ఏమన్నాడు? లోపల ఏదైనా ఉంటే ఇక్కడ విన్నది ఇక్కడికి వెళ్తుంది, లోపలేమీ లేకపోతే ఇటు నుంచి ఇటు పోతుంది. పొయ్యిలో గొట్టమూదినట్టు. కట్టెల పొయ్యిలు ఇప్పుడు మానేశారు, కొన్ని చోట్ల ఇంకా ఇష్టంగా వండుతారు. కట్టెల పొయ్యి మీద వంట ఎలా ఉంటుంది? ఇది కట్టెల పొయ్య. నీ మోకాళ్ళని కట్టెలను వంచితే బైబిల్ అనే భోజనము రుచికరంగా ఉంటుంది. తప్పట్లు కొట్టి దేవుడిని ఘనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉండి ఈ పరిశుద్ధ వంటకాన్ని, దేవుని భోజనాన్ని, మన్నాకైనా మధురమైనది, జుంటెతైన దారాల కన్నా మధురమైన ఈ వాక్యము మూడవసారి నిన్ను దర్శిస్తూ ఉన్నది. దిస్ ఈస్ ద థర్డ్ టైం. తండ్రి కాలము, కుమారుని కాలము, ఇది పరిశుద్ధాత్మ కాలం. మూడు వేరు వేరు కారు. ఏకమై ఉన్న దేవుడు, ఏకమైన దేవుడు అంటున్నాడు, కాలాన్ని ఎరిగావా? ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఒకటి చూశాను. చాలామందిని ఆత్మ తాకుతుంటే నేను చూసింది ఏంటో తెలుసా? ఒక అగ్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ అగ్ని చీల్చకుండా వెళ్తూ ఉంటే ఆరాధన జరుగుతున్న సమయంలో ఆ సువార్త గానము, పరిశుద్ధాత్మ సన్నిధి దిగి వస్తూ ఉంటే కాల్చుకుంటూ వెళితే అంధకార శక్తులు దారులు వెతుక్కుంటూ పారిపోతున్నాయి. తప్పటి కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరచు. దుర్గాలు కూలిపోతున్నాయి, అంధకార శక్తులు పరుగులెడుతున్నాయి. ఎందుకో తెలుసా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది దేవుని టైము. మనం అక్కడ నిలబడితే తగలడిపోతాయని వాటికి తెలుసు. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడ పరిశుద్ధ స్వరము వినబడుతుందో అక్కడ అంధకార శక్తులు కూలిపోతాయి. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు తెలియచేసిన మాట ఏమంటున్నాడు? ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు భారంగా ఉండడంట. జాగ్రత్త, భారంగా ఉండడంట. మూడోసారి వచ్చాడంటే
ఇప్పుడు దాకా పాడవేమో, భయము చెందకు భక్తుడా. ఆ రోజు భయం ఉండదు. ఆ రోజు ఎలా ఉంటుంది తెలుసా? ఇద్దరు అమ్మలక్కలు తిరగలు ఇస్తుతా ఉంటారు. అక్క, మీ ఆయన ఎలాగున్నాడో, మా ఆయన ఎలా ఉన్నాడు. ఏమో మా ఆయన కోసం బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, కనిపెట్టాను అన్నా మిగిలిపోద్ది. ఆడికి చెప్పాను, వినకపోతే నేనేం చేయను అనుకున్నామే. నా పిల్లలకి చెప్తున్నాను, వింటలేదా నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు మార్పు రావాలని ఏడ్చిన వారు. ఆ రోజు భారం ఉండదంట, బతిమాలతం ఉండదు. ఇప్పుడు బతిమాలుతున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు భారంగా ఉంది ఈ సువార్త. ఇది మూసేసిన రోజున, ఇది దూరం అయిపోయిన రోజున, ఆ టైం గతించిపోయిన రోజున ఇక భారం ఉండదు. ఎందుకని? బైబిలే ఉండదు నీ దగ్గర. సువార్త మూసేసిన దగ్గర బైబిల్ ఉండవంట భూమి మీద. అందుకని దేవుడు అంటాడు, నేను మూసివేయగా దానిని తెరవగలిగిన వాడు ఉన్నాడా? యేసుప్రభు కూడా ఒక సవాలు విసిరాడు ఈ రోజుకి, ప్రపంచానికి. ఈరోజు వరకు ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన వాడు ఎవడన్నా ఉంటే కమియర్. ఈరోజు ప్రపంచంలో ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ప్రపంచంలో ఆ ప్రశ్నకు సమాధానమే రాలేదు. ఎందుకో తెలుసా? నీతిమంతుడు, పరిశుద్ధుడు, కాలములను ఎరిగినవాడు. ఈ మూడోసారి వచ్చినప్పుడు ఏమంటాడు? మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు. ఎందాక మాట చెప్పాను నేను, రక్షణ పొందకపోయినా కూరగాయలు చేస్తున్నాం కదా అయ్యగారు, ఎవరికి కావాలి? మీరు ఇవ్వకపోతే అయ్యగారు కొనుక్కోలేరా? ఇప్పుడు అలా అంటే మిమ్మల్ని విమర్శించానని కాదు, రక్షణ లేదని హెచ్చరిస్తున్నాను. ప్రథమ ఫలం తెస్తున్నావు మంచిదే, నీకు కలిగిన దాంట్లో తెస్తున్నావు మంచిదే. వీటన్నిటి బట్టి దేవుడు మీ సొత్తును కాదు. ఇప్పుడు ఎవరు కావాలి ఈ రాత్రి? ఎవరు కావాలి? నేను దేవుడికి కావాలన్నవారు చేతులు ఎత్తండి. నేను కావాలి దేవుడికి అన్నవారు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎగటలా ఎందుకో, నేను అడిగితే ఎత్తకండి బలవంతంగా. దేవుడు ఏం కోరుతున్నాడు? మీ సొత్తు కాదు, మీ పాడి పంటలు కాదు. నేను ఇప్పటికీ మర్చిపోయినప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు పాలను తెచ్చారు ఎవరో ఇక్కడ, ఆ తల్లిగారు ఎవరో తెచ్చారు, బకెట్ రోజు వండి తెచ్చారు ఇక్కడ. ఏ కుటుంబమో తెచ్చిన వారిని దేవుడు దీవించును గాక. అవన్నీ తెచ్చి మనుషులను సంతోషపరుస్తున్నావు. దేవుడికి అందులో లేదు సంతోషం. దేవుడికి అందులో మీ సొత్తు కాదు, నువ్వు కావాలి. ఇది నా జీవితంలో వాగ్దానం. నేను సువార్త కొరకు డబ్బులు ఇస్తానన్నప్పుడు, నేను పని పాటలు చేస్తున్నాడు, ప్రభా ఈ డబ్బంతా ఇస్తాను ప్రభా, నేను మాత్రం సేవ చేయను. ఎవరు పనికి మళ్ళీ డబ్బు ఎవరికి కావాలి? నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలి, నీతో పని ఉంది. కొందరు అంటారు కదా, మురిగే కుక్క మురిగి మేము వెళ్ళిపోతాం, కరిసే వస్తాయి తర్వాత. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అందరం కలిసి పాడదాం. అదే ఆ రోజు, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో ఆలోచించు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. చూచి భయము పడకుమా, చూచి పడకుమా, చూచి భంగ పడకుమా, బలము చూచి పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ
రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైపోతావు ఆ రోజు? అందుకని దేవుడు అన్న, నేను మూడోసారి వస్తుంది భారం కాదు. ఎందుకని? నేను బోధించాను, పంపించాను, అనేక మందిని నేను నిలబెట్టి, ఆయన ప్రణాళిక ఏదో, ఆయన ఉద్దేశం ఏదో. ఆ రోజు ఎలా ఉంటుందంట? తల్లి జాడ పిల్లకి రాదు. ఎందుకని? నీ రక్షణే నిన్ను కాపాడుతుంది తప్ప ఇతరులు రక్షణ తీసుకుంటే ఆ రక్షణ నీకు అక్కరకి రాదు. నీ సొత్తు కాదు. చాలామంది తిడతారు కదా, ఆ మాట చెప్పడం ఇష్టం లేదు లైవ్లో. నీ సొత్తు అక్కర్లేదు దేవుడికి. నువ్వు కావాలి, మారిన నువ్వు కావాలి, వాక్యాన్ని విని దిద్దుకున్న నువ్వు కావాలి. రేయింపగలు నా సేవకుడు నాతో మాట్లాడగా నా హృదయం ద్రవించిందని నువ్వు సిద్ధపడి, ప్రభా నేనున్నాను, నన్ను కడిగయ్యా, నీ సిలువ దారాల త్యాగాన్ని బట్టి నన్ను శుద్ధీకరించయ్యా. దిస్ ఈజ్ యువర్ టైం. అందుకని చెప్తున్నాను, ఈరోజు ఈ సభల మొదటి రాత్రి, ఈ సమయం నీది. ఇహలోక ముచ్చట్లు పని చేయవు, అక్కడికి రావు, నీవిచ్చినవి లెక్కలోనికి రావు. రక్షణ ఒక్కటే లెక్కలో నిలబెట్టేది. అందుకని అంటున్నాడు, మీ సొత్తును కాదు మిమ్మునే నేను కోరుతున్నాను అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చెదరు. ఇప్పటికే జరుగుతున్నాయి మోసపుచ్చే. కొంతమంది అంటున్నారు, దేవుడు ఫలానా ఊరిలో వచ్చాడంట మేఘాల మీద. బైబిల్ ఒక మాట చెప్పింది, ఆ దినము తండ్రికి తప్ప నోబడి, ఎవ్వరికి ఈ సమయం ఇంకా ఉంది అని. ఎందుకనంటే ఆయన అంటాడు, ప్రియమైనటువంటి సోదరులారా, ఎందుకంటే 13వ అధ్యాయములోనే 32వ వచనాన్ని చదివితే, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దేవదూతలైనను, కుమారుడైనను ఎరుగడు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి. కానీ గుర్తులు చెప్పాడన్నీ, హెచ్చరికలు చెప్పాడన్నీ, అవన్నీ నెరవేర్చబడుతున్నాయంటే నీకు తెలియవలసిందేంటో, నువ్వు ఇంకా రూపాంతరం చెందలేదు, ఇంకా మార్పులోనికి రాలేదు. దినములో చెడ్డవై వెళ్ళిపోతున్నాయి. పూర్వపు దినాలు మంచివై అందరినీ కలుపుకుంటే, ఈ రోజున పెళ్ళైన 3వ రోజే కొత్త మంచం, కొత్త స్టవ్, కొత్త గిన్నెలు పెట్టి నీ తిప్పలయ్యా నువ్వు.
పెళ్లి చేసిన అమ్మాయి బాబు అంటారు. వీడు పెళ్ళం వచ్చినాక పెళ్ళమొత్తి మారిపోయినాడు, మరి సువార్తని ఎందుకు మారలేదు? వాస్తవమే, లాజిక్ కరెక్టేగా. పెళ్ళమొత్తే మారిపోయాడు అనుకున్న వాళ్ళు మరి సువార్తని నువ్వెందుకు మారలేదు? విన్న బాధ ఏమైపోయింది? ఎవరో మారిస్తే మారిపోయారు వారు కారు. బైబిలే చెప్పింది పెళ్లి చేసిన తర్వాత తన భార్యను హత్తుకొనును అనే మాట ఎందుకు మర్చిపోయారు? తల్లి ఒడిలో పెరిగిన బిడ్డ భార్య రాగానే ఏమవుతాడు? కనెక్ట్ అవుతాడు. పెళ్లి చేసేది ఎందుకు? వారిద్దరు హత్తుకొని ఉండాలని కదా, వారి జీవితంలోకి అడుగు పెట్టి ముందుకు వెళ్ళాలని కదా. పోనీ హత్తుకు సాగిన కొంతమందికి 9 నెలలు 3 నెలలు ఒక సంవత్సరం అయ్యేసరికి నొప్పులు వస్తాయి. మీ కోడలు ఇంకా మరి సంవత్సరం బాధన నువ్వెందుకు కనలేదు? లోకంలో సామెతకి వాక్యానికి ముడిపెడితే నోరులన్నిటికీ ఏం మూసుకోవాలి? తన నోటిని కాచుకున్నవాడు మరణాన్ని. ఎంత బాగా అడుగుతారు, మా కోడలు నీళ్ళేసుకుంది, నీ కోడలో మరి ఎలా ఎందుకు చెప్పు? నేను సంవత్సరం బాధనక ముందే బాప్తిస్తాను పొందాను. ఈరోజు నా ఇల్లు ఎలా ఉందంటే నేను రక్షణ పొంది చేసిన ప్రార్థన అనే సాక్ష్యము లేని బ్రతికితే పౌలు గారు రాస్తారు, మీకు సిగ్గు రావాలనని ఈ సంగతులు రాయిచున్నాను. రైట్ నౌ ద హెవెన్లీ గాడ్ సే, పరిశుద్ధాత్మ దేవుని ఆవేదన, ఈ ఆవేదన ఒకరోజు కోపంగా మారుతుంది. బైబిలే చెప్పింది, దేవుడు కోపమును దాచుకునే ప్రేమను చూపిస్తా ఉన్నాడు. అది రగిలే రోజున కేకలో, ప్రకటన గ్రంథములో చెప్పబడిన కేకలో, ప్రకటన గ్రంథములో చెప్పబడిన ప్రతి వాగ్దానాలో, మోసపుచ్చే కాలములో కూడా సత్య సువార్తికులను నిలబెట్టి సత్యములో నువ్వు ఉన్నావో సర్వసత్యములోనికి తీసుకురావాలని ప్రయాస. తప్పడు కొట్టి దేవుణ్ణి గణపరచు. సర్వసత్యం వైపు. నా ప్రియులారా, చాలామందికి తెలీదు, బిడ్డ పుట్టిన వెంటనే మనం 9వ రోజు స్నానం చేయించాలి మనం అనుకుంటాం. సత్యం ఏంటో తెలుసా? పుట్టిన వెంటనే హాస్పిటల్లో స్నానం చేయించేస్తారు. పుట్టిన వెంటనే స్నానం చేయించేసి తల కిందలుగా ఏలాడేసి ఆయన పిర్ర మీద అప్పుడే నువ్వు ఎప్పుడో కొడతావు, ముందు నర్సే కొట్టేద్ది. ఈడు ఏడవట్లేదేంటని తల కిందలుగా పట్టుకుని పటాపటా 4 తగిలించిన తర్వాత అది కయ్యోమన్న తర్వాత అప్పుడు గుడ్డలో తెచ్చేస్తే ఇంక వీడికి స్నానం లేదు పానం లేదు, 9 రోజులు దాస్తారు మళ్ళీ అండి. బుద్ధి ఉందా మనకి? సిగ్గుందా మనకి? కొన్ని చోట్ల చిన్నప్పుడే ఇచ్చేస్తారు జ్ఞానస్థానం. ఈ జ్ఞానస్థానాలు సబ్బెట్టిన స్థానాలు ఏమి పనికిరావు పరలోకానికి. అక్కడికి రిజర్వేషన్ టికెట్ ఒకటే, నువ్వు ముంచబడాలి యేసునామములో, కడగబడాలి యేసునామములో. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఈ సత్య సువార్తను వినకపోతే, ఇంకొక రోజుందని అనుకుంటే ఈ బోధ నీకు దొరకదు. సత్య బోధను వదిలేసుకుంటే ఆ రోజు దేవుడు అంటాడు, ఆ రోజు నువ్వు దేవుడి దగ్గర కంప్లైంట్ చేస్తావు, ప్రభు పలానా పాస్టర్ గారు చెప్తేనే కదయ్యా నేను చేశాను. మా వైజాగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓసోస్ నువ్వు అలాగంటావేంటి, మరి బైబిల్ ఎందుకు చదవలేదట్టి? నేను బైబిల్ అన్నీ రాసించాను కానీ ఎందుకు చదవలేదు? విశ్వాసులారా చేతులు జోడించి చెప్తాను, యూ కెన్ రీడ్ బైబిల్. చదువు వాక్యాన్ని, జాగ్రత్త పడు సమయం ఉండగానే, చక్కదిద్దుకో నీ ఇంటిని. రేపు లేస్తావా? ఈ రాత్రి పడుకుని రేపు నేను లేస్తాను ఖచ్చితంగా ఎవడని రాసిస్తాడా? చాలామంది అన్న చదివిన పాస్టర్ గారు 50 సంవత్సరాలు ఆయుష్ అని రాసింది కదా అని. ఏమో అక్కడ అనుకున్నాడంట, అన్నీ సంపాదించి మేడ మీద ఇలా తిరుగుతా, నా ప్రాణమా
తినుము తాగుము సుఖం. అప్పుడు దేవుడు తన ఆత్మను పంపించి, ఒరే ఎర్రోడా, ఒరే పిచ్చోడా, లేకపోతే జ్ఞానము లేనివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రి నీ ప్రాణం పోతే, మేము చచ్చిపోవాలని నేను కోరుకుంటలేదు సుమా, మీరందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాను. నమ్మిన వారు తప్పట కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు దేవుడు సూటిగా ఈరోజు ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్న ఈ ఉపవాస కూడికలో మొదటి సందేశము నీ జీవితంలో ఆలోచన కాదు, మారు మనసు రావాలి. మారు మనసు వచ్చిన నీవు సిద్ధపడు. కొన్నిసార్లు ఎండాకాలం బాప్తిసాలు ఇచ్చినప్పుడు నీళ్ళ కోసం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది అంటారు, అయ్యా బురదైనా పర్వాలేదు ఇచ్చేయండి అయ్యా. నీళ్ళు తేటగా ఉన్నప్పుడు తీసుకోవచ్చుగా, నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడు తీసుకొనొచ్చుగా. ఓట నీ దగ్గర ఉండగానే ఉప్పుకుచుండగానే ఎందుకు మొలగటం? మొలగకపోతే తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయంట, నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చెదరో. తర్వాత ఏం జరుగుతాయి? చదవండి, నీరసం వచ్చిందా లేదా జ్వరం వచ్చిందా? మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు. మాకు తెలిసిన వాళ్ళు విదేశాల్లో చాలామంది పనిచేస్తారు. కొన్నిసార్లు రాత్రులు విరామం లేకుండా ఫోన్ మోగుతుంది, అన్న మా ఎయిర్పోర్ట్లో బాంబులు పడ్డాయి, రేపు మేము బతుకుతామో. మాకు ఎలాంటి మెసేజ్లు పెడతారో తెలుసా? విని నవ్వాలో ఏడవాలో తెలియదు, వాళ్ళ బాధనో తెలుసుకోలేము. కొంతమందికి నిజంగా బాధ ఉంది, కొంతమందికి ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాంబులు ఇటు మానేస్తారేమో. దేవుడు ఆజ్ఞాపిస్తే గాజా చితికిపోయినట్టు చితికిపోతుంది. గాజా గురించి ఎప్పుడో ఉంది ఒక ప్రవచనం, గాజా మీద అగ్నిని నేను కుమ్మరించదను. ఈరోజు ఇజ్రాయేల్ గాజాని ఏం చేసింది? దుమ్ము దులిపేసింది. క్రిస్మస్లో మనం దులుపుకుంటామే, అలాంటి దుమ్ము కాదు, భూమి పునాదులను సైతం పెకలించి అపార్ట్మెంట్లు సైతం ఏమైపోయాయి? హల్లెలూయా, హల్లెలూయా. మేము ఒకరోజు ఇలాగే సువార్తను ప్రకటిస్తుంటే కుక్కలు భయము నరుస్తూ ఉంటే కొంతమంది కుక్కలు అరిస్తే ఎంత భయమో. ఓ మూఢనమ్మకం ఉంది, కుక్కల కంట చచ్చిపోయే వాళ్ళని తీసుకెళ్ళిపోయే వాళ్ళు కనబడతారంట. ఎవరిని? కుక్కలు అలా ఏడ్చాయంటే ఎంతమందికి భయమో. తలుపులు తీసి మరి కేకలేసాడని చెదరగొట్టేస్తారు. నేను సువార్త చెప్పినప్పుడు అలాంటి కేకలు విన్నప్పుడు గాడిదలోంచి ఒకసారి దేవుడు చెప్పాడే, ఆ కుక్కలు అలా కరుస్తున్నప్పుడు అడిగితే నేను అనుకుంటాను, భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఎవరో సువార్త చెప్తున్నారు, మారండి, లేకపోతే ఆ మురిగే నోరులోకి వినబడవు. తప్పుడు కొట్టి దేవుని కనపరచు. ఎవరట? భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఎవరో మన ఊరు వచ్చారు. వినండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, యేసే నిజమైన దేవుడని కుక్కలు కూడా సాక్ష్యం చెప్తున్నాయి. ఆమేన్. బైబిల్లో రాయబడలేదా? పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చే ఉన్నదే. భూమి మీద సమస్త జంతువులు ఆయన స్తుతిస్తున్నాయి అని రాయబడింది. కానీ చదువుతున్న మనిషికి మాత్రం ఏమంటున్నాడు ఆయన? మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు వినినప్పుడు కలవరపడకు అని ఎందుకన్నాడంటే, ఎవరికి రాశాడో తెలిసి ఈ మాట? ఎవడు రక్షణ పొందాడో వాడు కలవరపడ్డాడు. రక్షణ లేనోడికి ఇంకోసారి ఉందనుకుంటే, ఓసారి యుద్ధం జరిగినప్పుడు ప్రియ దేవుని సంగమా, ఆ ప్రాంతాల్లో అత్యధికమైన బిల్డింగులు, భూభాగం అంతా సగం భాగం అయిందేనంట ఆ ఊరిలో. ఒక్క బాంబు
కోటీశ్వరుని బిచ్చగాడిని చేసేసింది. ఒకే ఒక్క మిసైల్ వెళ్ళిపడింది అక్కడ. చేతులు చాచి అడుక్కుని ఎవడన్నా రొట్టెత్తే బాగుంది తిని బతుకుతాను అనుకున్నాడు. ఆ మధ్యన చాలాసార్లు ఆయన టీవీలో వైరల్ అయ్యాడు బాగా. ఆ ప్రాంతానికే కోటీశ్వరుడు. ఎంత సమయం కావాలి? డైలాగులు చెప్తాం, వాళ్ళ బళ్ళు అయితే తెలుస్తాయి అంటారు. తెలక్కర్లే, సూచనలు అన్నీ రాయబడ్డాయి. వాళ్ళ బళ్ళు అవుతాయి, నువ్వు డైలాగ్ చెప్పక్కర్లే. యోబు జీవితంలో అది చేసి చూపించాడు దేవుడు. కానీ యోబు జీవితంలో కలవరపడలేదు. ఎందుకు తెలుసా? నేను నమ్మిన నా దేవుడు ఇచ్చుటకు అధికారం తీసుకునేవాడు, తిరిగి తీసుకున్నటకును అధికారం ఉంది ఆయన దగ్గర. అందుకని ఆ నమ్మిన వ్యక్తి జీవితంలో కలవరపడలేదు. ఆయన స్నేహితులందరూ కలవరపడ్డారు. ఈరోజు ఒకడు బాప్తిసం పొందాలంటే కలవర పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వయసులో తీసుకుంటున్నావా? ఇంకెప్పుడు కాలుంగిపోయి ఇలాగా ఆ బాప్తిసాన్ని ముంచితే అప్పుడు చచ్చిపోతారేమో చాలామంది. నేను ఈ మాటలు మీకు నవ్వుగా ఉండొచ్చు. అలాంటి వయసులో ఉన్నవారికి బాప్తిసం ఇచ్చాను. ఎందుకంటే బాప్తిసం ఇస్తున్నాడు ప్రార్థన చేసి ఇచ్చేవాడిని. ఎందుకని? శరీరంలో శక్తి అంతా వదిలిపోయిన వాడిని మామూలుగా ఉన్నవాడిని నీటిలో ముంచితేనే ఆ పైకి లేచిన అని గుండెలు ఎగరేస్తాడు. ఎందుకని? ప్రార్థన ఉపవాసంలో ఉండే అలవాటు ఉంటే నువ్వు బాప్తిసం తీసుకున్నాడు భయపడవు. చావు బతుకులు ఉన్న వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అన్నీ బాగున్నప్పుడు బాప్తిసం పొందితే నా ప్రియులారా, ఆ బాప్తిసం పొందిన తర్వాత నీ బ్రతుకు దినములన్నీ దేవదూతలు కొనియాడినట్టుగా కొనియాడతావంట దేవుణ్ణి. హల్లెలూయా. వయసులో ఉండగా బాప్తిసం పొందితే ఇక నీ జీవిత చరిత్ర అంతా ఎలా ఉంటుందో తెలుసా? కృపలను తలంచొచ్చు ఆయుష్కాలమంతా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచొచ్చు. హల్లెలూయా. యవ్వన ప్రాయంలో బాప్తిసం తీసుకుంటే, నేను యవ్వన ప్రాయంలో బాప్తిసం పొందాను. చచ్చిపోయే వరకు స్వరం ఆగదే. చచ్చిపోయే వరకు ఒకటే. మాకు ఆశ ఏంటో తెలుసా? మీరు ఇచ్చే దాంట్లో ఆశ లేదు. సంవత్సరం అంతా చెరువులో చిన్న చిన్న చేప పిల్లలు వేసి, చిన్న చిన్న రొయ్య పిల్లలను వేసి సంవత్సరానికి ఒకసారి వల వేస్తాం. ఆ వలలో ఈ మేత తిన్న చేపలు పెరగకపోతే, చేపలని ఎందుకంటున్నానో తెలుసా? బతుకున్న చేపలంట ఎదిరిస్తాయి. చచ్చిన చేపలు తేలిపోయి ఎటు వాలుంటే అటు. సంవత్సరం అంతా సువార్త చెప్పి ఎవరైనా బాప్తిసం పొందుతారా అని అడగాలంటే ఈ మాట ఎందుకో నాకు నచ్చదు. ఆ సమయంలో మేము చచ్చిపోయామేమో అనిపిస్తుంది నాకు. మేము చచ్చిపోయామా? మా సేవ చచ్చిపోయిందా? ఈ వాక్యం పనిచేయలేదా? సంవత్సరం అంతా వ్యవసాయం చేసామే, మంచి మంచి ఆహారాన్ని పెట్టామే. వాటికి తెగులు వచ్చినప్పుడు చూసాం, వాటికి బలహీనత వచ్చినప్పుడు చూసాం. అవి బలహీనంగా ఉన్నప్పుడు బలంగా వాటిని బలపరిచాం. కానీ సంవత్సరం ఆఖరి వచ్చేసరికి బాప్తిసం పొందుతారా అని అడగాలంటే బాధ, వేదన. నేను అందుకని ప్రియులారా, వాక్యము ఖండిస్తున్నప్పుడే మనస్సులు మార్చబడయ్యా మేము తీసుకుంటామని ముందుకు వస్తాయని వాళ్ళని చూశాను. యవ్వన ప్రాయంలో వచ్చిన వాళ్ళని చూశాను. మేము మొన్న ఒక ప్రాంతంలో రమేష్ అన్న గారు చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు ఒక వాక్యం చెప్తుంటే ఆ మాట ఇద్దరు చిన్నపిల్లలను తాకింది.
ఎప్పుడో సాలిం రోజు అన్న గారు ఒక మాట అన్నారు. ఆ అన్న దగ్గరకు ఒక 12 ఏళ్ల కుర్రోడు వచ్చి నాకు బాప్తిసం కావాలి అని అడిగాడంట. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. వాక్యం తెలుస్తుందా? తెలీదా? ఒక విధంగా లెక్కేసుకుంటే ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు పరిశుద్ధాత్మ మరియ తాకగానే విశ్వాస సహితమైన తల్లిదండ్రులు వారి పిల్లలు చిన్నప్పటి నుంచే దేవుని వాక్యం అనే పాలను రుచి చూస్తారు. ఆయన వచ్చానంట, అన్న నాకు బాప్తిసం ఎత్తావు అంటే, ఈయన అన్నాడంటే ఒరే చిన్నోడు నీకు ఎందుకురా బాప్తిసం అంటే, ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో అక్కడ నా ఆత్మకు నువ్వు లెక్క చెప్తావా? వాట్ ఏ క్వశ్చన్. నా వయసు 12 ఏళ్లే కావచ్చు, ఈ రాత్రి నేను చచ్చిపోతే రక్షణ నా వలన పొందలేదని నువ్వు అక్కడ జవాబు చెప్తావా? అన్న మొక్కల మీద ఏడ్చి ఏం ఇచ్చాడు తెలుసా? బాప్తిసం. మేము అక్కడ ఆ రోజు సభకి వెళ్ళి ప్రసంగిస్తుంటే ఆ 12 ఏళ్ళ కుర్రోడు సిద్ధపడితే దైవజనుడి కళ్ళలో నేను చూశాను. ఆ సువార్త విన్న తర్వాత ఇంకొక అమ్మాయి నాకు బాప్తిసం కావాలని ఏడుస్తుంది. మా అమ్మని మీరు ఒప్పించండి. మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మీరు ఒప్పించండి. మేము ఒక చోట యవనస్తుల కూడికి ఏర్పాటు చేసినాడు. అనేక మంది యవనస్తులు సిద్ధపడితే ఒక్క అమ్మాయి విషయం వాళ్ళ తల్లిదండ్రులు వెనక్కి పెడతాం. ఎంత బోరుని ఏడ్చిందో. నా స్నేహితులు అందరూ పొందుకుంటున్నారు. అయ్యా నా తల్లిదండ్రులు ఎందుకు ఇలా ఉన్నారు, నేను బాప్తిసం పొందుకుంటానంటే సిద్ధపడుతుంటే. కొంతమంది తల్లిదండ్రులే అంటారు ఇంకా టైం ఉందిలే, ఇంకా ముందు మేము పొందాలిగా, ముందు మేము జాగ్రత్త. బాప్తిస్ము ఒకరి తర్వాత ఒకరు తీసుకునేది కాదు. మారు మనసు ఎప్పుడు వచ్చిందో అప్పుడే తీసేసుకోవాలి. దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఈ వాక్యం చెప్తుంది నీకు అన్నీ తెలిసి బాప్తిసం పొంది ఉంటే నువ్వు కలవరపడవు. బాప్తిసం పొందకపోతే, బాప్తిసం లేకపోతే ఇంకా ఏమంటాడు? జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఏం జరుగుతుందంట? జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములును కరువులు వచ్చును. ఇక్కడ ఏం కలవరపడద్దు. మరి ఇక్కడికి వచ్చారు, లాస్ట్కి వచ్చేసరికి మరి ఇదేంటి మాట మారిపోయింది? దేవుడు మాట మార్చాడా? వాక్యాన్ని లోతుగా చదివి ధ్యానిస్తే దాని మర్మం అర్థమవుతుంది. ఇంకో టైం ఉందిలే, ఇంకొక రోజు ఉందిలే అనుకుంటే ఏమంటున్నాడు? కలవరం. అందుకే ఇందాక పాడాం, ఆ రోజు తల్లి జాడ పిల్లకుండదు, ఆస్తులు అక్కరికి రావు, బంధవ్యాలు అక్కరికి రావు. ఇప్పుడే బోర్రొత్తే నేను వెళ్ళిపోతాను దేవుడి దగ్గర అనుకున్నవారు ఉన్నారా? మేము నమ్ముతాం. బోర్రొత్తే ప్రభు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవడైనను బాకానాదము ఊదుచుండగా, యెహెజ్కేలు గ్రంథములో దేవుడు చెప్పాడు, బాకానాదం వినియును నీవు సిద్ధపడకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. రక్షణ సమీపంగా ఉండగానే పొందకపోతే, మారు మనసు రాకపోతే, సేవకుడు బ్రతిమాలిన ఆ రోజులు మరలా రావు. జబ్బు రానేకూడదు. కొన్ని జబ్బులు ఉన్నాయి, ఒంట్లోకి వస్తే నో మెడిసిన్, ఏ మందులు. ఈరోజుకి కొన్ని చిత్రాలు ఉన్నాయి, అది జబ్బు అని తెలిసినా కూడా మంత్రాలు కట్టింతారు. లేరా? మన వాళ్ళలోనే ఉన్నారు. ఏమని? ఏదోలాగా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి. దేవుడు నరుడా రాని నీ గురించి రాసేసిన తర్వాత నువ్వు ఏ కట్లేసినా పని చేయవు. ఆ మాట ఉంది నా ప్రియులారా. యెషయా గ్రంథంలో ఆ మాటను మనం చూడొచ్చు ప్రియులారా, ఎందుకంటే ఆయన తెలియజేస్తాడు అక్కడ ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 47వ అధ్యాయము
47వ అధ్యాయము 47వ అధ్యాయములో ఆ మాటలో మనము చదివితే 11వ వచనం, కీడు నీ మీదకి వచ్చును. ఏంటంట? దేవుడే నీ మీదకి దురాత్మను పంపితే ఎవడు బంధించగలడు దాన్ని? అభిషేకించబడిన సౌలు మీదకే ఏమొచ్చింది? దావీదు వెళ్ళి వాయించేవాడు ఏమని? యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. దేవుడు నీ మీదకి ఏదన్నా రమ్మని ఆజ్ఞాపిస్తే ఎక్కడికి వెళ్ళినా దాన్ని నువ్వు తీయలేవు. ఇక్కడ ఖచ్చితంగా రాయబడిన మాట ఏమంటున్నాడు? కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని కొన్ని స్పెషల్ జబ్బులు దాచి ఉంచుతాడు కొంతమందికి, కొన్నిట్ల మీద రాసే ఉంచాడు. సాతాను కూడా తెలివిగా చేస్తుంది. ఏంటో తెలుసా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు